చూపించారు కాబట్టి యూ విల్ టేక్ 1 minute. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి హనుమంతు. మాది గడ్డ నుండి రావడం జరిగింది. నేను ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. వ్యవసాయం చేసుకుంటూ ఈ బిజినెస్ మా మేడంకు పాఠాలకు హెల్ప్ చేయడం జరిగిందండి. స్టార్టింగ్లో మేడం చేయని కొత్తలో నేను కూడా సపోర్ట్ చేయలేదండి. ఎందుకంటే నాకు 8 ఎకరాల వ్యవసాయం ఉంది. చాలా మంది కూలీలు పడతారు కాబట్టి నేను మాత్రం ఈ బిజినెస్కు రాను. కాకపోతే ఈ బిజినెస్ నువ్వు చేసుకో, నేను సపోర్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ మా మేడం ఏం చేసిందంటే ఒకరోజు ఇలాంటి మీటింగ్ తీసుకురావడం జరిగింది. ఆ మీటింగ్లో నేను కూడా లాస్ట్ బెంచ్లో కూర్చోవడం జరిగింది. అప్పుడు అనుకున్నా ఈ బిజినెస్ మనకే సెట్ అవుతుంది. మనం పొలం పనులు చేసుకుంటూ పొలం దగ్గర ఉండే ఒక రైతును నేను ఈ బిజినెస్ నా నుంచి ఏమవుతుందని నేను బ్యాక్ అవ్వడం జరిగింది. కానీ మా మేడం ఏం చేసిందంటే ఒక 6 monthsలో 9,50,000 కారు తెచ్చి మా ఇంటి కూడా పెట్టడం జరిగింది. నేను ఎప్పుడైతే ఈ బిజినెస్ నేను ఒప్పుకోలేదో నాకు అప్పుడు మామూలు ఒక 60,000 బైక్ తెచ్చుకోవాలంటే కూడా నాకు వీలుగా లేదు. ఎందుకంటే వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కష్టం ఉంటుంది కానీ అలా అన్ని పెట్టుబడులు తీసేస్తే మిగిలేదు ఏది కూడా మిగలదు. కానీ 9,50,000 కారు తెచ్చినాక అప్పుడు అనిపించింది నేను కూడా ఇదే వెస్టేజ్ బిజినెస్ చేయాలి అని. అప్పటి నుండి కారు వచ్చినప్పటి నుండి ప్రతిరోజు నేను ఈ బిజినెస్కు కార్ డ్రైవర్గా పోవడం జరుగుతుందండి. చూడండి, ఒకప్పుడు నేను 8 ఎకరాల భూస్వామిని, కానీ ఈ బిజినెస్ లో మా మేడం 9,50,000 కాళ్ళు తెచ్చి 8 కాళ్ళు తిప్పుతుంది. 1 lakh+ ఇన్కమ్. నేను 6 నెలలు కష్టపడితే కనీసం ఒక 50,000 ఇంట్లో తేవాలంటే కూడా మిగిలిన టైం నాది. ఎందుకంటే అటువంటి పెట్టుబడులు అన్ని కూలీల ఖర్చు తీసేగా మిగిలలే. కానీ మా మేడకు ప్రతి నెల 10th నాడు 1 lakh+ ఇన్కమ్ మా అకౌంట్లో పడుతుందండి. నేను ఒకటే అండి, స్టార్టింగ్లో నేను నమ్మలేదు. కానీ మా అప్లై చెప్పినప్పుడు కూడా నేను ఏం చేసినంటే మా ప్లాన్ చెప్తుంటే, సార్ నాకు చాలా వర్క్ ఉంటుంది, నాకు డైలీ ఒక 10 నెంబర్ కూలీలు పడుతుంటారు, నాకు ఈ బిజినెస్ వద్దు సార్ అంటే, ఇలాంటి సార్ అనేది మా గ్రేట్ లీడర్ జానా శ్రీనివాస్ సార్ ఒకసారి బిగ్గారండి సార్. చాలా ప్రయత్నించిండు. కానీ నేను ఒక మీటింగ్ వచ్చి కారు వచ్చినాక అప్పుడు ఈ మీటింగ్లో ఈ వెస్టేజ్లో రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే నాకు చాలా హ్యాపీ అయిన విషయం చెప్పాలంటే, నేను 20 సంవత్సరాలు వ్యవసాయం చేసిన. మా నాన్న నాకు నేర్పించింది వ్యవసాయం కాబట్టి వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉన్నా. కానీ నా పిల్లల్ని మాత్రం మంచి స్కూల్లో చదివించలేకపోయినా. ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితి అటువంటిది కాబట్టి. మామూలుగా ఏంటంటే మన గవర్నమెంట్ కష్టాలు ఉంటాయి కదా, అందులో చదివించడం జరిగింది. కానీ నేను ఈ బిజినెస్లోకి వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మా పిల్లల్ని మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించడం జరుగుతుందండి. చూడండి, మామూలుగా ఉండే ఒక రైతుకి సాధ్యపడిందంటే ఎటువంటి నెట్వర్క్ తెలియదు నాకు. కానీ నేను ఏం చేసినంటే ఒక అప్లైన్ మాట ఖచ్చితంగా నమ్మిన. ఎందుకంటే నేను ఇంటి దగ్గర పొలం చేస్తే మా నాన్న చెప్తే ఎలా అయితే వర్క్ చేసినో, ఇందులో కూడా ఒక అప్లైన్ మాట ఒక 2 years కమిట్మెంట్ పెట్టి పని చేసినా కాబట్టి మా లైఫ్ అనేది చాలా చేంజ్ కావడం జరిగిందండి. చూడండి, నేను వ్యవసాయం చేసినప్పుడు కనీసం తిరుపతి వెళ్ళాలంటే కూడా వీలుగా లేని పరిస్థితి. కానీ ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత కష్టపడేది మా మేడం, ఎంజాయ్ చేసేది నేనండి. ఎందుకో చెప్పాలా, పోయిన సంవత్సరం థాయిలాండ్ వచ్చిన, ఈ సంవత్సరం దుబాయ్కి వెళ్తున్నా. ఎంత హ్యాపీగా ఉందంటే, ఇప్పుడు 10 ఎకరాలు కానీ 20 ఎకరాలు వ్యవసాయం చేసినా కానీ తిరుపతి పోవాలంటేనే నానా తిప్పలు పడి మనము పోలేకపోతుంటాం. కానీ ఈ బిజినెస్ లో ఫుల్ ఎంజాయ్. ప్రతి నెల 10 తారీఖు నాడు 1 లక్ష రూపాయలు ఇన్కమ్. ఇంకేం కావాలని చెప్పండి. ఒకప్పుడు పండుగ వస్తే పిల్లలకు బట్టలు చేయాలంటే చాలా కష్టపడేటోళ్ళము, అలా ఏదో చెప్పి ఒప్పించేటోళ్ళము. కానీ ఇప్పుడు మా కొడుకు ఏది అడిగితే అది, నువ్వు ఏం తీసుకుంటావో, ఏ షాపింగ్ మాల్ పోతావు బట్టు బాబు, మేము ఎంత అంటే ఇవన్నీ రెడీగా ఉన్నామని చెప్పినాం.
అది ఎలా సాధ్యపడింది? మన వెబ్సైట్ మీటింగ్ ద్వారా సాధ్యపడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా రాత్రికే కోటీలో కాలేదండి, ఖచ్చితంగా మన కమిట్మెంట్ వర్క్ పెట్టి ఒక 2 years వర్క్ చేయాలి. మేము కూడా ఇప్పుడు డివిజుడి బిల్లు పెట్టుకున్నాము. మేము కరీంనగర్ రావడం ఫస్ట్ టైం ఈ మీటింగ్కు, కానీ ఈ కరీంనగర్కి వచ్చి ఒక 1 week అవుతుందండి. మేము ఇంటికి వెళ్ళాక ఇక్కడనే ప్లాన్ చేస్తున్నాం, ఇక్కడనే ఉంటున్నాం. ఎందుకంటే మేము 5 లక్షల ఇన్కమ్ తీసుకోవాలి, డివిజుడ్ కావాలి, బిల్లు పెట్టుకున్నాం కాబట్టి కమిట్మెంట్గా వర్క్ చేస్తున్నాం. సెక్యూరిటీ ఇన్కమ్ గురించి ఇంట్లోకి రావడం జరిగిందండి. ఎందుకంటే మా నాన్న వర్క్ అగ్రికల్చర్ చేసి నాకు అదే అబ్బాయి చెప్పిండు. నేను కూడా అగ్రికల్చర్ చేసి అది నా పిల్లలకు అబ్బాయి చెప్పొద్దని ఈ బిజినెస్ రావడం జరిగిందండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు మమత. మేము గద్వేల్ నుంచి రావడం జరిగింది. ఈ బిజినెస్ లోకి రాకముందు మేము అగ్రికల్చర్ వర్క్ చేసుకుంటూ గ్రూప్లలో మేము POAగా చేసేదాన్ని. కానీ ఈ బిజినెస్ చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ టైం బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా మారిపోయినాం. చాలా అంటే చాలా మా లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. మా సార్తో స్టోరీ అంతా చెప్పడం జరిగింది. ఒకసారి మా అప్లయన్స్ కోసం ఒకసారి బ్యాక్గ్రౌండ్ అప్లాస్ అండి. మాకు ఎంతో మంది అవకాశం ఇచ్చింది కాబట్టి ఈరోజు మేము ఇంతమంది సక్సెస్ను తీసుకోగలిగినాం. ఫస్ట్ టైం మేము కూడా అట్లా, ఎందుకంటే మేము వ్యవసాయం చేసినాం కాబట్టి నాకు ఎట్లాంటి నెట్వర్క్ మార్కెటింగ్ అలా తెలియదు. మేము కనీసం ఒక హైదరాబాద్ కూడా మేము వెళ్ళే వాళ్ళం కాదు. మాకు దగ్గర నుంచి మా విలేజ్ ఒక 15 kilometers ఉంటుంది. అక్కడికి కూడా ఒక ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు షాపింగ్కి, లేదంటే మా సార్ వ్యవసాయానికి సంబంధించిన మందులు తీసుకురావడానికి మాత్రమే వెళ్ళేవారు. కానీ మాకు ఎక్కడ కూడా తెలియదు. కానీ ఈ బిజినెస్ గురించి చెప్పినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. కానీ అప్పుడు ఏమైందంటే ఫస్ట్ మేము ఐడి తీసుకున్న వెంటనే గోప్రౌండ్ మీటింగ్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గోప్రౌండ్ మీటింగ్ వచ్చినప్పుడు అప్లయన్స్ వచ్చి ఏం చెప్పారంటే ప్లాన్ చెప్పారు, ఏం లేక ఒక్క మీటింగ్ అటెండ్ కానీ తర్వాత మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదని చెప్పారు. కానీ నేను అక్కడికి 5,000 కట్టాలి. నేను వివోగా చేస్తే నాకు ఒక 3,000 వచ్చేది, బీడింగ్ చేస్తే నాకు ఒక 2,000 వచ్చేది. నేను మంత్లీ ఇన్కమ్ ఒక 5,000. ఒక మీటింగ్ వెళ్తే 5,000 ఖర్చు పెట్టడం అవసరమా? మనకి ఏ మీటింగ్ వద్దని చెప్పేసి ఫస్ట్ నేను సార్ వద్దని చెప్పిన. కానీ సార్ ఏం చేసిందంటే అప్లయన్స్ ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఈ మీటింగ్ అటెండ్ అయ్యాం. అంటే సార్ ఏమనుకుంటే మీటింగ్ అంటే ఏదో ఎంజాయ్ ట్రిప్ అనుకుంటూ, మా మేడం ఎక్కడికి వెళ్ళాను కదా, ఊకే వాళ్ళు 4 years ఏమన్నా కానీ నేను డబ్బులు కట్టేసిన, నువ్వు ఒక 3 రోజులు మీటింగ్ వెళ్ళు అని చెప్పాడు. కానీ నేను ఫోర్స్గా వెళ్ళినా, నాకు ఇష్టం లేదు. అప్లయన్స్ రేపు మీటింగ్ అని కాల్ చేసినప్పుడు కూడా నేను మీటింగ్ రాను అని చెప్పిన. కానీ వాళ్ళు ఫోర్స్గా రమ్మని చెప్పారు. సార్ కూడా ఇక నేను డబ్బులు కట్టినా వెళ్ళు అని చెప్పాడు. కానీ నేనేమనుకున్నా అంటే ఇదే ఫస్ట్ టైం లాస్ట్ ఇట్లాంటి మీటింగ్లో నేను ఎందుకు వెళ్తాను, టైం అంతా వేస్ట్ అవుతుంది అనుకొని ఒక డిసప్పాయింట్గా 5,000 రూపీస్ ఖర్చు పెడుతున్నా అనే ఫీలింగ్లో నేను మీటింగ్కి వెళ్ళిన. కానీ ఫస్ట్ డే నాకు ఏం అర్థం కాలేదు. మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది జనాలను చూస్తున్నా, నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ లక్షలలో ఇన్కమ్ తీసుకుంటున్నారు. అప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు ఇంత తక్కువ చదువుకొని కూడా లక్షలలో ఇన్కమ్ తీసుకుంటారు, నాతో ఎందుకు కాదు అని ఆలోచన చేస్తున్నా. కానీ ఎవ్వరితో మాట్లాడలేదు, ఒక్కరితో కూడా నాకు పరిచయం లేదు. ఒక అప్లైన్ తప్ప అప్లైన్ కూడా కొత్త పర్సన్ ఎక్కువ పరిచయం లేదు. కానీ అక్కడికి వెళ్ళినాక మీటింగ్ ఫోటోస్ అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ స్టేటస్లలో పెట్టిన తర్వాత నాకు మా రిలేషన్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా, నువ్వు రోజు పొలం దగ్గర ఉంటావు కదా, ఈ మీటింగ్ ఏంటి, పెద్ద పెద్ద మీటింగ్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, ఏం చేస్తున్నావు అట్లా కానీ వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళకి అందరికీ వీడియో కాల్స్ చేసుకుంటా మీటింగ్ మొత్తం చూపించిన. అప్పుడు ఏం చేసిందంటే అందరూ కూడా నాకు ఆధార్ కార్డ్ సెండ్ చేసారు. ఆధార్ కార్డ్ సెండ్ చేస్తే నాకు ఐడి క్రియేట్ చేయడం కూడా రాదు. అప్లయన్స్ ఆధార్ కార్డ్ సెండ్ చేస్తే క్రియేట్ చేస్తున్నారు ఐడీస్. స్టోర్స్ ఎక్కడ ఉంటున్నాయో వాళ్ళందరికీ చెప్తున్నారు. వాళ్ళందరూ స్టోర్లోకి వెళ్ళి ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. 3 days అవుతుంది, మీటింగ్ అయిపోయింది. సాటర్డే నైట్ అప్లయన్స్ అందరూ ఒక రూమ్కి ఇన్వైట్ చేసారు. నేను ఎప్పటితో అప్పుడు కూడా మాట్లాడుతాను, ఐడి చెప్తున్నా, వాళ్ళతో మాట్లాడిస్తున్నా. కానీ ఆ నైట్ టైంలో సార్ పిలిచినప్పుడు మా గ్రేట్ అప్లయన్స్ హిమాచార్ సార్ అండ్ సవితా మేడం వాళ్ళ రూమ్కి ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళినాము. అక్కడికి వెళ్ళంగానే నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళతో ఎవరితో నాకు పరిచయం లేదనుకొని నేను సైలెంట్గా ఒక పక్కకి వెళ్తున్నా. కానీ వాళ్ళు అప్పుడు కంగ్రాచులేషన్స్ మేడం అని చెప్తారు. కానీ నాకు అర్థం కాలేదు, ఈ మీటింగ్కి వస్తే కంగ్రాచులేషన్ ఎందుకు చెప్తారు సార్ నాకంటే
మీరు ఆల్రెడీ బ్రోజ్ డైరెక్టర్ అయిపోయారని చెప్పారు. అంటే కూడా నాకు ఏం అర్థం కాలేదు. బ్రోజ్ డైరెక్టర్ అసలు ఏం సార్ అది అంటే మీకు 10th రోజు అర్థమవుతుంది మేడం మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్పారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు 10th రోజు 15,000 రూపీస్ చెక్ వచ్చింది. ఆ చెక్ వచ్చిన తర్వాత నేను ఏమంటున్నా, మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేస్తే నేను ఇదే బిజినెస్ చేస్తాను, లేకుండా లేదు, నేను ఏ పని చేయాలి, నేను పొలం పనికి రానని చెప్పేసి మా సార్తో మొండిగా చెప్తున్నా. కానీ మా సార్ ఏమంటాడంటే, ఒక మీటింగ్ వెళ్ళానంటే వద్దంటే వెళ్ళేటప్పుడేమో వద్దన్నాం, ఇప్పుడు వచ్చిన తర్వాతనేమో అదే బిజినెస్ చేస్తా అంటున్నాం, అవసరం లేదు, మనకు పొలం పనులు ఎక్కడే అక్కడే ఉంటున్నాయి అని చెప్పేసి సార్ కొంచెం కోపాడాడు. అయినా సరే నేను ఇదే బిజినెస్ చేస్తా అని చెప్పేసి సార్ కొంచెం సీరియస్ అయిపోయాను. కానీ సార్ ఏం చేసిందంటే, చేస్తే నువ్వు చేసుకోవాలని నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయమని చెప్పాడు. అయినా సరే నేను చేసుకుంటా అని చెప్పిన. అప్లయన్స్ ఇంటికి వస్తే సార్ ఇంట్లో ఉండి కూడా నేను పడుకున్నా అని చెప్పు, నాకు పని ఉందని చెప్పు అని చెప్పేసి అప్లయన్స్ ని బయట నుంచి బయటకి పంపిస్తుంది. అయినా సరే నేను ఏమవుతుందంటే, నాతో సార్ నేను చేస్తా బిజినెస్, మా సార్తో కాదు నేను చేస్తాను, మా సార్ నన్నైతే ఎంకరేజ్ చేస్తుండు. బయటకైతే పంపించే సారే కదా, సార్ పంపించకపోతే నేనైతే బయటకు వెళ్ళలేను. అందుకు మా సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. మా సార్ బయటకు పంపించిన తర్వాత నేను అప్లయన్స్ అడ్మిషన్ లో డైలీ నేను ప్లాన్ చేస్తూ ఫస్ట్ మంత్ లో బ్రౌజ్ అయ్యాను. నెక్స్ట్ మంత్ లో కూడా నేను స్టార్ అయినాను. నెక్స్ట్ మంత్ లో స్టార్, విదిన్ 6 months లోపల నేను గ్రౌండ్ డైరెక్టర్ అయి 1 lakh ప్లస్ ఇన్కమ్ చేశాను. నాకు అప్లయన్స్ సపోర్ట్ ఉంది, తర్వాత మా సార్ సపోర్ట్ లేదు. కానీ స్కూటీ కొంచెం నేర్చుకొని, నాకు కూడా స్కూటీ లేదు, మా పక్క వాళ్ళ స్కూటీ తీసుకెళ్ళి దాని మీద డెమో కిట్, తర్వాత అగ్రి గ్రాండర్స్ పెట్టుకొని నేను బయటకు కానీ వెళ్ళేదాన్ని. నాకు అసలు ఇండికేటర్ వేయడం కూడా సరిగా రాదు. అసలు ఏంటంటే స్టార్ట్ చేసిన ఆనందంగా అక్కడ అది మాత్రమే చెప్తున్నాను స్కూటీలో. నాకు కావాల్సింది సక్సెస్, నేను చేయాలి పని అని ఒకటే డిసైడ్ అయినా. కానీ 2-3 సార్లు నేను యాక్సిడెంట్ నుంచి కూడా తప్పించుకున్నా. ఎందుకంటే నా డ్రైవింగ్ రాదు కాబట్టి యూటర్న్ అయ్యే స్టేషన్లో 2-3 సార్లు అట్లా జరిగింది. కానీ నేను ఒకటే డిసైడ్ అయినా, పోతే నా పానం బయట సరే కానీ నేను మాత్రం దీంట్లో సక్సెస్ కావాలి. ఆ రోజు నుంచి నేను కమిట్మెంట్ పెట్టి సీరియస్గా వర్క్ చేసినాను కాబట్టి ఈ రోజు మేము ఇంత మంచి పిన్నులో ఇంత మంచి రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా సార్ వాళ్ళు ఆల్రెడీ థైలాండ్కి వెళ్ళి రావడం, మళ్ళీ ఇప్పుడు దుబాయ్కి వెళ్ళడం, నేను గోవా వెళ్ళొచ్చిన. చెప్పాలంటే మా సార్ నన్ను చాలా ఫోర్స్ చేస్తుండ్రు దుబాయ్ రమ్మని, కానీ వెళ్ళట్లేదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఇద్దరం కలిసి దుబాయ్ వెళ్ళినాం అనుకో బిజినెస్ కొంచెం డల్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మళ్ళీ బిజినెస్ చూస్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మేము పెట్టుకుంది ఏంటంటే DCD పిన్. ఆ పిన్ కోసం నేను వర్క్ చేస్తున్నా కాబట్టి మా సార్ ఆల్రెడీ అక్కడ ఎంజాయ్ చేస్తుంటే ఆ వీడియోస్ అన్ని నేను గ్రూప్లో షేర్ చేస్తాను. మా ఫస్ట్ మా సార్ ఎంకరేజ్ చేయలేదు కాబట్టి అది ఎంజాయ్ ఎక్కువ చేయాలని డిసైడ్. దానికోసమే మేము ఇక్కడ మాకైతే అసలు సర్కిల్ ఎవరు లేదండి. స్టార్టింగ్ లో అయితే చాలా మంది రిలేషన్స్, ఫ్రెండ్స్ వాళ్ళంతా వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి బిజినెస్ చేసారు. కానీ చేసిన తర్వాత నాకు ఎప్పుడైతే 1 lakh ప్లస్ ఇన్కమ్ వచ్చిందో చాలా మంది బిజినెస్ నుంచి స్కిప్ అయ్యారు. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే మీటింగ్ కనెక్ట్ కాకపోతే వాళ్ళకి ఏమాత్రం అవుతుందంటే, మేము చేస్తేనే వీళ్ళకి చెక్ వస్తుంది, మేము చేస్తేనే వీళ్ళు కార్ తీసుకున్నారు అని చాలా మంది నెగటివ్ థాట్స్ వస్తాయి. నా లైఫ్ లో కూడా అవే కలిగినాయి. మా రిలేషన్స్ ఎవరైతే ఉంటారో ఓన్ బ్రదర్, సిస్టర్స్, వీళ్ళు సార్ వాళ్ళ సిస్టర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే 1 lakh వెళ్ళిందో నా ఇన్కమ్ తర్వాత మళ్ళీ జీరోకి వచ్చింది. జీరోకి వచ్చిన తర్వాత నేను అసలు బిజినెస్ చేయను, నేను అందరూ వెళ్ళిపోయాను, నాతోటి కాదు అని చెప్పేసి నేను సార్ వాళ్ళతో చెప్పిన. కానీ మా అప్లయన్స్ నన్ను వదలలేదు. ఎందుకంటే నీతో అవుతుంది మేడం, కంపల్సరీ నువ్వు చేస్తావు, నీ లోపల బిజినెస్ మైండ్ ఉంది మేడం అని చెప్పి మా ఫ్రెండ్స్ చాలా ఎంకరేజ్మెంట్ చేసారు. చేసిన తర్వాత మళ్ళీ 5% నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ వితిన్ 6 months లోపల మళ్ళీ యూటింగ్ చేసి మళ్ళీ ఆ ఇన్కమ్ తీసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే రిలేషన్స్ కి, ఫ్రెండ్స్ కు చెప్పాలి కానీ వాళ్ళతో మనం డిపెండ్ అయి మాత్రం పనిచేయదు. మనం ఎప్పుడైతే స్ట్రేంజర్స్ తో పనిచేస్తామో అప్పుడే మన బిజినెస్ అనేది 100% ముందుకెళ్తుంది. నాకు ఇప్పుడు సిరిసిల్ల వెంగవాడ అంటే ఒక టెంపుల్కి వచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు వెంగవాడలో ఒక ఫ్యామిలీ ఏర్పడింది నాకు.
అంత మంచి రిలేషన్స్ మా డౌన్ టైమ్స్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి మేము 1 వీక్ అవుతుంది. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ ఈ 3 ఏరియాస్ నేను కవర్ చేసుకుంటూ ఇక్కడ బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. ఒక 1 మంత్ లోపల ఇక్కడ 2 స్టార్ డైరెక్టర్స్ అవుతున్నారు, 4 డ్రోన్ డైరెక్టర్స్, 2 సిల్వర్ డైరెక్టర్స్. 1 మంత్ లోపల తెలిసింది ఒకటే, పని చేయాలి, మీటింగ్ లో తీసుకురావాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్ చేస్తున్నామని చెప్పేస్తారు, ఐడి తీసుకుంటారు, కొన్ని ప్రోడక్ట్స్ వాడతారు, కొంత లెవెల్కి వచ్చే వరకు చేస్తారు, కీప్ అయిపోతారు. అది కాదండి లైఫ్ అంటే మనం సక్సెస్ అయ్యే వరకు పట్టు విడవకుండా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. 100% మనకు బయట ఎక్కడ ఉన్నా లైఫ్ లేదు, వెస్టింగ్ లోపలనే మనకు మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం మీకు ఎవరికైతే వచ్చిందో దాన్ని వినియోగించుకొని మీ అప్లయన్స్ మాటను ఒక 2 ఇయర్స్ కమిట్మెంట్ పెట్టి సీరియస్ గా కన్సిస్టెంట్ గా వర్క్ చేయండి. మీ లైఫ్ లోపల లాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, లక్షల కార్ ఉంటుంది, ఫారిన్ టూర్ కూడా మీ ఇంటి ముందు వచ్చున్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా చేసుకోకండి. టేక్ కేర్, రైట్ డిసిషన్. థ్యాంక్ యూ విష్ణు.